ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవునికి ఈ ఉదయకాల వాక్యము ద్వారా మహిమ కలుగును గాక. ఈ రోజున వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో నుంచి చదువుకుందాం. మనలను రక్షించ పరిశుద్ధమైన పిలుపుతోను ఆయన మనలను పిలిచెను. దేవుని లేఖనాల్లో రక్షించి పరిశుద్ధమైనటువంటి దేవుని పిలుపుతోటి మనల్ని పిలిచిందంట దేవుడు. ఈ లేఖనము కంటే మనకి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటల మీదనే మనకు ఆలోచన, మనకి గురి ఎక్కువ ఉంటుంది లేఖనాల కంటే. నేను ఒకప్పుడు విన్నా, ఏమనంటే ఒక పెద్ద ఆమె చెప్పింది, నడి వయసు ఆమె కాదు, లేదా వయసులో ఉన్నటువంటి ఆమె కాదు, పెద్ద ఆమె, అప్పటికే 60 ఏళ్ళు పైన ఉండొచ్చు. ఆమె అన్నది ఏమన్నదంటే, సిలువ అంటే శ్రమ కదా, సిలువ అనే ఊరు కూడా తొందరగా పెట్టుకోరు, మెడలో వేసుకోరు అని అన్నది. అంటే నాకు అనిపించే అప్పుడు, సిలువ అంటే శ్రమ అంటే చాలామంది సిలువ గుర్తుల్ని మెడలో వేసుకుంటా ఉంటారు. సిలువ వేసుకోకముందు శ్రమ అనేది వాళ్ళు చూసి ఉండరా? శ్రమ అనేది, కష్టం అనేది వాళ్ళ జీవితాల్లో చూసి ఉండరా? సిలువ వేసుకున్న తర్వాతనే శ్రమ అనేది ఎదురవుతుందా? ఆమె చెప్పిన మాటను బట్టి వింటే సిలువ అనేది ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా ముందు పెట్టుకోవద్దు, మన జీవితాల్లోకి రావద్దు అన్నట్లుగా ఆమె చెప్పింది. లేఖనాల్లో అలాగనే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళ జీవితాల్లో చూస్తే శ్రమ కాదు, శ్రమలోనే దేవుడు వాళ్ళకి తోవ చూపించి నడిపించినట్టు కనపడతా ఉంది. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళ జీవితాల్లో, నమ్ముకున్నటువంటి వాళ్ళ జీవితాల్లో శ్రమ ఉన్నది. ఎలాగంటే లేఖనంలో చెప్పబడినట్లు, మనలను రక్షించి పరిశుద్ధమైన దేవుని పిలుపుతో ఆయన మనల్ని పిలిచిండు. ఇప్పుడు ఎవరైతే దేవుని గురించి వాక్యం చెప్తా ఉన్నారో అది దేవుని పవిత్రమైనటువంటి పిలుపు. చెప్పే మనుషుంది కాదు, విన్నటువంటి మనుషులకి దేవుని పిలుపు అని లేఖనం చెప్తా ఉన్నది. పవిత్రమైనదంట ఆ పిలుపు. కాబట్టి లేఖనాల్లో ఉన్నటువంటి మనుషుల జీవితాలు శ్రమ వచ్చినప్పుడు దేవుని చేత ఎలాగ రక్షించబడ్డారో రాయబడి ఉన్నాయి. మనం వింటా ఉన్నాం, దేవుని సిలువ అంటే, దేవుని బైబిల్ అంటే, దేవుడు అంటే శ్రమ, కష్టం అని వింటా ఉన్నాం. ఎంతకీ లేఖనాల కంటే మనకు చెప్పినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ మీదనే గురి ఉంటుంది, వాళ్ళ మీదనే మన ఆలోచన ఉంటుంది. అదంతా వ్యర్థం, అదంతా వేస్ట్. మనుషులు చెప్పేది అంతా కూడా వేస్ట్. లేఖనాల్లో చూస్తే ఎలాగ వాళ్ళ జీవితాలు రక్షించబడ్డాయో, రక్షించబడినటువంటి వాళ్ళు ఎలాగ రక్షించబడలేదో అది కూడా ఉన్నది. ఒకసారి అపోస్తల కార్యంలో చూద్దాం. ఆడేం జరుగుతూ ఉంటుంది అంటే, నేను చదువుతా. అపోస్తల కార్యము 2వ అధ్యాయం తీయండి, 105వ పేజీ. 105వ పేజీలో 2వ అధ్యాయం 40వ వచనం. 2వ అధ్యాయం 40వ వచనం. నూట 5వ పేజీ. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి
మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరయి రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. దేవుడు చెప్తా ఉన్నాడు. ఏది దేవుణ్ణి ఆశ్రయించినటువంటి శిష్యులకి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే, సాక్ష్యం చెప్పండి, మీ జీవితాల్లో ఏం జరిగిందో దానిని పెద్దామని చెప్పాను అన్నా కదా, మూర్ఖురాలు అనుకోవాలి ఆమె. లేఖనంలో మూర్ఖులైనటువంటి ఈ తరము వారి నుంచి వేరయ్యి రక్షణ పొందుడి అని చెప్పినని లేఖనం చెప్తా ఉన్నది. అంటే మూర్ఖులు ఎవరంటే, ఇందాక నేను చెప్పినా కదా పెద్దామని, ఆమె మూర్ఖురాలని చెప్పినని అనుకోవాలి. ఆమె నుంచి విడిగా మనం బయటకు వచ్చి రక్షణ పొందమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ విషయాన్నే ఈ పేతురు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తా ఉన్నారు. వీళ్ళందరికీ చెప్తా ఉంటే ఆ చెప్పిన సందర్భంలో కొంతమంది స్వస్థతలు కలగటం జరిగింది, కొంతమంది జీవితాలు కాపాడబడటం జరిగింది. ఈ దేవుని గురించి ఇట్లా చెప్తా ఉన్నారు. చెప్తా ఉన్నప్పుడు ఈ పడనటువంటి అప్పుడున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని తీసుకొని పోయి జైల్లో పెడతారు. ఈ పేతురుతో పాటు ఇంకా ఉన్నటువంటి కొంతమందిని జైల్లో పెడతారు. ఇప్పుడు మనకి డౌట్ ఏమని వస్తుందంటే, ఆ పెద్ద చెప్పినట్లు ఈ సిలువ అంటే సిలువ వెంబడి నడిస్తే, సిలువ మన జీవితంలో ఉంటే శ్రమలు అని చెప్పనని అనుకోవచ్చు. ఇప్పుడు పేతురికి ఏమైంది, దేవుని గురించి చెప్తా ఉంటే, దేవుని మాటలు చెప్తా ఉంటే శ్రమ వచ్చింది. తీసుకుపోయి చెరసాల్లో పెట్టారు పేతుర్ని. చెరసాల్లో పెట్టిన తర్వాత ఇక పెద్ద చెప్పినట్టు శ్రమ వచ్చి పడ్డాక ఇప్పుడు ఆ శ్రమలో నుంచి ఎలాగ బయటికి రావాలా, ఆ విషయం కూడా లేఖనంలో చెప్పబడ్డది. అదే గ్రంథంలో అపోస్తుల కార్యంలోనే ఉంటుంది. తర్వాత చూద్దాం. ఈ శ్రమలు ఎదురవుతా ఉన్నాయి. జైలు అంటే సిలువ పట్టుకొని దేవుని నమ్ముకున్న వాళ్ళ కోసమే జైలు అనేది జైలు కట్టింది ఎవరికి? తప్పు చేసిన వాళ్ళకి, ప్రభుత్వాలకు విరోధంగా, ప్రజలకు విరుద్ధంగా ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టడానికి జైలు కట్టారు. సిలువను గురించి ప్రకటించే వాళ్ళ గురించి మాత్రమే జైలు లేవు. అయితే ఈ పేతుర్ని తీసుకుపోయి జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత దేవుని దూత ఏం చేస్తుందంటే, పేతురు దగ్గరకు వచ్చి పేతుర్ని లేపి ఆ జైల్లో నుంచి బయటకు తీసుకొని వస్తుంది. లేఖనంలో అపోస్తల కార్యము 12వ అధ్యాయంలో 115వ పేజీ, 114వ పేజీ ఉంటుంది. 12వ అధ్యాయంలో 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలుచును, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఇప్పుడు దేవుడు మనల్ని ఆ పెద్దమ్మతో పాటు, మొదట నేను చెప్పినా కదా పెద్దమ్మని, ఆ పెద్దమ్మతో పాటు మూర్ఖులైనటువంటి ఈ తరములో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి విడిగా దేవుడు తీసుకొచ్చి రక్షించిన తర్వాత శ్రమలో పడ్డాం. మనం పేతురులాగా శ్రమలో పడ్డాం. శ్రమలో పడిన తర్వాత కూడా దేవుని దూత ఏం చేస్తా ఉన్నదంటే, ఒక మనుషుడిని తీసుకొని వచ్చినట్లు బయటికి దేవుని దూత పేతురు దగ్గరికి పోయి పేతురుకున్నటువంటి సంఖ్యలని తెంపలేదు, కానీ పేతురుని ముట్టుకుంటే ఆ సంఖ్యలు ఊడిపడినట్టు ఉన్నది.
సంఖ్యలని ఆ దూత రాయి తీసుకొచ్చి కొట్టడము లేకపోతే ఏదో మంత్రం వేసి తీయటం కాదు, కానీ దూత పేతురుని ముట్టుకోగానే పేతురుకున్నటువంటి సంఖ్యలు ఊడిపడి అంట. ఒకసారి అదే లేఖనం చదువుకుందాం, అర్థమవుతుంది. ఇదిగో 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిల్చెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. ఎప్పుడైతే ఆ దూత పేతురును ముట్టుకున్న వెంబడే సంఖ్యలు చేతులకు ఉన్న సంఖ్యలు ఊడిపడిపోయినాయి అంట. దేవుని దూత వచ్చి పేతురుని ముట్టుకుంటే సంఖ్యలన్నీ ఊడిపడిపోయినాయి. ఇప్పుడు మొదటిగా మనం చదువుకున్న లేఖనంలో ఏమని ఉన్నది? దేవుడు ఈ మూర్ఖులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనల్ని వేరు చేసి పవిత్రమైనటువంటి పిలుపులో మనల్ని నిలబెట్టిండు. ఎందుకు నిలబెట్టిండంటే పేతురు ఉన్నటువంటి గదితో పాటుగా పక్కన ఇంకా గదులు ఉన్నాయి. ఆ జైలంతా ఖైదీలతోటి నింపబడి ఉన్నది. పేతురు ఒక్కడే బయటకు వచ్చిండు, మిగిలిన వాళ్ళందరూ అందులోనే ఉన్నారు. ఇంకా జైల్లో ఉన్నటువంటి ఖైదీలు వాళ్ళకున్నటువంటి గదుల్లో ఉన్నారు, కానీ పేతురులాగా బయటికి రాల. అంటే ఏం జరుగుతుంది? సిలువను వెంబడిస్తే వచ్చే శ్రమల్లో నుంచి కాపాడబడతా బయటకు వస్తా ఉంటాం. మరి మిగిలిన వాళ్ళు రాలే కదా, మిగిలిన వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. మరి వాళ్ళు సిలువ వేసుకోవాలా? శ్రమలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళని కాపాడినోడు ఎవడూ లేడు. సిలువ వేసుకొని సిలువ గురించి చెప్పేటువంటి వాళ్ళకి శ్రమ వస్తూనే ఉన్నది. వచ్చిన శ్రమలో నుంచి చేయబట్టుకుని దేవుడు బయటికి తీసుకొస్తూనే ఉన్నాడు. అసలు ఆ సిలువ జోలికి, ఆ సిలువ గురించి ఆలోచన చేయనటువంటి వాళ్ళని బయటికి తెచ్చిన నాదుడే లేడు. పేతురుతో పాటు ఇంకా ఉన్నారు ఖైదీలు, వాళ్ళు రాలా, పేతురు ఒక్కడే బయటకు వచ్చిండు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? పరిశుద్ధమైనటువంటి పిలుపు చేత అందరినీ పిలుస్తా ఉన్నాడు. ఈ వాక్యము, ఈ సువార్త మన దగ్గరకు వచ్చి మన జీవితానికి సంబంధించి లేఖనంలో నుంచి, వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుని పిలుపు అది. ప్రథమ పిలుపు కాదు, లేకపోతే ఈ దుష్టులైనటువంటి, మూర్ఖులైనటువంటి, అసలు తలా తోక లేనటువంటి మాటలు చెప్పే ఈ మనుషులది కాదు పిలుపు, దేవుని పిలుపు. కాబట్టి ఆ దూత పోయి పేతురుని ఎప్పుడైతే ఒక ప్రక్కన తట్టి లేపిందో అప్పుడే సంఖ్యలు అనేవి ఊడి పడిపోయినాయి. శ్రమల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే బయటకు తీసుకొస్తాడు. అసలు ఈ సిలువ విషయమే తెలియనటువంటి వాళ్ళు, అసలు అటువైపు కూడా వెళ్ళనటువంటి వాళ్ళు ఆ పక్క గదుల్లోనే ఉన్నారు ఖైదీలుగా. వాళ్ళు అట్లాగనే ఉన్నారు. మరి వాళ్ళు సిలువ దగ్గరకే రాలా, వాళ్ళకి శ్రమ వచ్చింది. ఆ శ్రమలోనే అట్లాగనే వెనక్కిపోయారు, కానీ రక్షించబడినట్లు, కాపాడబడినట్లు, బయటకు వచ్చినట్లు లేనే లేదు. బయటకు వచ్చేది, రక్షించబడేది, కాపాడబడేది ఎవరంటే దేవునిని అనుసరించేటువంటి వారు. దేవుడు ఈ పిలుపుని ఆయన ప్రజలకు ఇచ్చి ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు దేవుని పిలుపులోనికి వచ్చి ఉన్నారు కాబట్టి ఈ పిలుపు మీకు దేవుని ద్వారా కలిగిందే కానీ మనుషుల ద్వారా కలగల. ఇంకా దేవుని రక్త మాంసాలలో ఉన్నటువంటి దేవుని నిబంధన మీ జీవితాల్లో ఉన్నది. కాబట్టి ఇక మీదటికి వచ్చే ప్రతి శ్రమ నుంచి, ప్రతి కష్టం నుంచి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. దేవుడు మాత్రమే. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ సిలువ దగ్గరికి కూడా పోనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చేటోడు ఉండడు. వాళ్ళు శ్రమలో పడితే అలాగనే పోతారు. ఎటు పోతారో వాళ్ళకే తెలియదు. దేవుడు మనల్ని ఆయన పిలుపులో నిలబెట్టి నడిపించుకుంటా ఉన్నాడు ఇప్పటి వరకు. ఇక మీదటికి కూడా ఆయన చేసినటువంటి నిబంధనను బట్టి రక్షించుండు కదా, దేవుని రక్తము, దేవుని శరీరం ద్వారా
ఈ నిబంధన ద్వారా మీదటికి ఇంకా కృప చూపించి మనల్ని నెమ్మదిగా లోకంలో ఉన్నటువంటి అధికారులు కూడా పొందుకున్నటువంటి గొప్ప క్షేమాన్ని ఆయనలో ఉన్నటువంటి మనకి కలుగజేసి మనల్ని నడిపించును గాక. దేవుడు తన వాక్యంలో దీవించును గాక. ఆమేన్.